డంకీ అక్రమంగా మరో దేశంలోకి చొరబడ్డాం. కానీ ఇప్పుడు మనం చెప్పుకునేది డంకీ కాదు, ధమ్కీ. అమెరికా అంటే అందరికీ మోజే. ఇది కాదనలేని వాస్తవం. ముఖ్యంగా మన భారతీయుల్లో కొందరి చిరకాల వాంఛ. డాలర్ డ్రీమ్స్ కనని యువత లేదు. కానీ అమెరికాలో చదవాలన్నా, ఉద్యోగం చేయాలన్నా అంత ఈజీ కాదు. రాజమార్గంలో వెళ్ళాలంటే బోలెడంత ప్రాసెస్. కానీ సింపుల్గా అమెరికా వెళ్ళాలనుకునే వాళ్ళకి ఒక బంపర్ ఆఫర్. ముందుగా కెనడాకు, అక్కడ నుండి అమెరికాకు ఎంచక్కా చెక్కేయండి. మామూలుగా అయితే ఇంటర్వ్యూ, వీసా గీసా ఇలా బోలెడంత నస. అదే దొడ్డిదారిలో వెళ్ళారంటే నో నస, ఓన్లీ కులాసాని. కాకపోతే కాస్త చిల్లర ఖర్చు అవుతుంది. చిల్లరంటే ఎంతో అనుకునేరు, జస్ట్ 50-60 లక్షలే. ఎలా ఉంది ప్లాన్? పొరపాటున కూడా బాగుంది అనుకోవద్దు. ఇలా బాగుంది అనుకునే ఓ కుటుంబం మధ్యలోనే ప్రాణాలు వదిలింది. అందుకే ఇండియా టు అమెరికా వయా కెనడాపై ఈడీ నిఘా పెట్టింది. ఆ నిఘాలో కళ్ళు చెదిరే వాస్తవాలను బయటపెట్టింది. భారతీయుల అక్రమ తరలింపు ఎక్కడో తెలుసా? అమెరికా బోర్డర్లో, కెనడా సరిహద్దుల్లో. మన ఇండియన్స్ కున్న అమెరికా మోజును కొందరు తెలివిగా క్యాష్ చేసుకుంటూ నిలువునా ముంచేస్తోన్న ఉదంతాలు ఈ మధ్య కాలంలో బోలెడు. అందుకే ఇండియా టు అమెరికా వయా కెనడా రూట్ మ్యాప్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇదేమీ ఇప్పుడు దృష్టి సారించిన అంశం కాదు. దాదాపు 3 ఏళ్ల కిందటే కెనడా నుంచి భారతీయులను అక్రమంగా తరలిస్తున్నారన్న వార్తలొచ్చాయి. వార్తలే కాదు, ఓ విషాద ఘటన కూడా ఈ అక్రమ తరలింపులో చోటు చేసుకుంది. గుజరాత్ కు చెందిన 39 ఏళ్ల జగదీష్ పటేల్, ఆయన భార్య వైశాలి, వారి కొడుకు అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించి విపరీతమైన మంచు తుఫాన్లో చిక్కుకుపోయారు. కెనడా సరిహద్దుల్లోని మనితోబా నుంచి అక్రమంగా అమెరికాలోకి జగదీష్ పటేల్ కుటుంబాన్ని పంపేందుకు ఏజెంట్లు ప్రయత్నించారు. కానీ మంచు తుఫాన్తో -37 డిగ్రీల చలిలో ఆ కుటుంబాన్ని స్మగ్లర్లు వదిలేసి వెళ్లిపోయారు. దీంతో వారంతా చలికి గడ్డకట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. పటేల్ కుటుంబం అక్రమ తరలింపు వ్యవహారంలో ఏజెంట్ల పాత్రపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దర్యాప్తు చేయగా సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. మానవ అక్రమ తరలింపు వ్యవహారంలో అంతర్జాతీయ సిండికేట్ హస్తం ఉందని గుర్తించింది ఈడీ. అంతేకాదు, కెనడాలోని 260 కాలేజీలకు కూడా దీంతో సంబంధం ఉన్నట్లు తేలింది. అక్రమ వలసదారులను స్టూడెంట్ వీసాతో కెనడా సరిహద్దుల నుంచి అమెరికాలోకి తరలిస్తున్నట్టు తెలిసింది. కెనడా, అమెరికాలో విద్యా ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారిని ట్రాప్ చేస్తున్న విషయాన్ని ఈడీ గుర్తించింది. ప్లేస్మెంట్స్ పేరిట మనీ లాండరింగ్తో భారీగా డబ్బులు దండుకున్నట్లు దర్యాప్తులో తేల్చింది. ఈ దందాకు తెరలేపిన కెనడాలోని కొన్ని కాలేజీలు, ఇండియన్ ఏజెన్సీలపై దర్యాప్తు చేపట్టారు ఈడీ అధికారులు. డైరెక్ట్ గా అమెరికా వెళ్లాలంటే బోలెడంత ప్రాసెస్. కానీ కెనడా మీదుగా స్టూడెంట్ వీసాలతో సులభంగా అమెరికాకు వెళ్లొచ్చని భావించి ఏజెంట్లకు 50 నుంచి 60 లక్షల రూపాయల వరకు బాధితులు ముట్టజెప్పేవారు. ఇలా ముట్టజెప్పిన వారికి ముందుగా కెనడియన్ స్టూడెంట్ వీసా మంజూరు చేస్తారు. కెనడాకు వెళ్లిన తర్వాత అక్కడి కాలేజీలో చేరకుండా సరిహద్దులు దాటి చట్టవిరుద్ధంగా అమెరికాలోకి ప్రవేశిస్తున్నారు. విదేశీ వర్సిటీల్లో భారతీయ విద్యార్థులకు అడ్మిషన్లు ఇప్పించడానికి ముంబై, నాగపూర్లో 2 సంస్థలు కమిషన్ ప్రాతిపదికన పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో వారి ప్రమేయంపై దర్యాప్తు చేస్తున్నామని ఈడీ తెలిపింది. ఇదో పెద్ద మాఫియా. ఈ మాఫియాలో కొందరు భారత్కు చెందిన వ్యక్తులు, సంస్థలతో పాటు కెనడాలోని కొన్ని కాలేజీల పాత్ర కూడా ఉందని ఈడీ చెప్తోంది. ఇందులో భవేష్ అశోక్ భాయ్ అనే వ్యక్తిది కీలక పాత్రని ఈడీ భావిస్తోంది. భవేష్ తో పాటు మరికొందరిపై మనీ లాండరింగ్ చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసింది. కెనడా కాలేజీల ద్వారా అక్రమంగా భారతీయులను అమెరికాకు పంపుతోన్న ఏజెంట్లపై డిసెంబర్ 10, 19న ముంబై, నాగపూర్, గాంధీనగర్, వడోదరా సహా దేశవ్యాప్తంగా 8 ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో ముంబై, నాగపూర్కు చెందిన కేవలం 2 ఏజెంట్లు దాదాపు 35,000 మందిని ఏటా అక్రమంగా దేశం దాటిస్తున్నారని ఈడీ ప్రకటించింది. ఈ రాకెట్లో దేశవ్యాప్తంగా 3,500 మంది ఏజెంట్లను గుర్తించగా అందులో 1,700 మంది గుజరాత్లోనే ఉండడం గమనార్హం. దాదాపు 800 మంది ఈ దందాలో యాక్టివ్గా ఉండి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. ముంబై, నాగపూర్కు చెందిన 2 ఏజెంట్లు కొంత కమిషన్ తీసుకుని ప్రవేశాల కోసం విదేశీ యూనివర్సిటీలు, కాలేజీలతో ఒప్పందం చేసుకున్నట్లు ఈడీ గుర్తించింది.